ముందుగా ఒక ఫ్రై ప్యాన్‌లో అరకప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వెంటనే పక్కన ప్లేట్‌లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని అర స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి తుంచి పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తరువాత ఇందులో పావు కప్పు తినే శనగలు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక్క గింజంత చింతపండు వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ పోసి మెత్తగా ఇలా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పోపు కోసము ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి కూడా వేగిన తర్వాత పోపు చట్నీలో కలుపుకోవడమే. అంతే, పల్లీ చట్నీ రెడీ.